పల్నాడు జిల్లాలో ఏఎస్ఐ కొడుకు వెంకటనాయుడు గ్యాంగ్ కార్ల దందా ఒక్కొక్కటి బయటపడుతుంది. ఇప్పటికే కార్ల స్కామ్ పై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. పోలీస్ కస్టడీలో ఈ గ్యాంగ్ నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా 40 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 5 ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి కేసులో ప్రధాన నిందితుడు ఏఎస్ఐ కొడుకు వెంకటనాయుడు గ్యాంగ్ కార్ల వ్యవహారంపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. వెంకటనాయుడు గ్యాంగ్ అక్రమాలపై విచారణ చేసేందుకు 5 రోజులు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ తరుణంలో 5 సభ్యుల ముఠాను పోలీసులు విచారించారు. విచారణలో వెంకటనాయుడు గ్యాంగ్ కార్ల వ్యవహారంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ గ్యాంగ్ కార్లను తక్కువ ధరకే అమ్మినట్లు గుర్తించారు. కొంతమంది పోలీస్ అధికారులకు కూడా ఈ గ్యాంగ్ కార్లు అమ్మినట్లు విచారణలో తేలింది. విచారణలో సేకరించిన సమాచారం ప్రకారం ఇప్పటికే పోలీసులు కార్లను గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు. మొత్తం 40 కార్ల వరకు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్లకు సంబంధించిన రికార్డులు పరిశీలిస్తున్నారు. కార్ల సీబుక్ నెంబర్లు పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్న వాటిని అసలు యజమానులకు అప్పగించారు. ఇక మరికొన్ని కార్లకు నకిలీ నెంబర్లు వేసినట్లు గుర్తించారు. ఇక చాసిస్ నెంబర్లు కూడా ట్యాంపరింగ్ చేసినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీఓ అధికారుల సాయంతో కార్ల అసలు నెంబర్లు అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. పల్నాడు జిల్లాలో ఏఎస్ఐ కొడుకు వెంకటనాయుడు గ్యాంగ్ కార్ల దందా ఒక్కొక్కటి బయటపడుతుంది.